కష్టం వచ్చినా ఏందో బాధపడాలి. అమ్ముకోదు ఎవరే కానీ తెలిసిన వాళ్ళు అమ్ముకోదు. నా తరం వెళ్ళిపోతే ఇంకేమో ఉండవు. జీవనం కోసమే ఈ బాధ అంతా. వ్యవసాయంలో రైతుకు ఎంత కష్టం వచ్చినా ఈ మట్టిని మాత్రం వదులుకోలేడు. ఎందుకంటే ఎన్నో కుటుంబాలకు కడుపులు నింపేది ఈ మట్టే. నాటికి నేటికి ఎన్నో రెట్లు తేడా ఉండాలి. అర్థమైతే అర్థము ఆ పిల్ల పారేస్తారు. మిగిలింది 2 పెన్షన్లు కానీ సత్తిపట్ల కట్టి పెట్టి తినాల. వేస్ట్ చేసే సమస్య కాదు. సత్య సాగుదాలో అన్నం లేకుండా ఎవరు పోతే అప్పుడు తెలుసుకుంటాడు దాని విలువ. రైతు లేనిది రాజ్యం లేదు. ఎంత నువ్వు యంత్రాలు కనిపెట్టు, కంపెనీలు కనిపెట్టు, సాఫ్ట్వేర్లు అయిపోయి, ఇంజనీర్లు అయిపోయి, తినాల్సింది దాని పుట్టిన ప్రతి జీవి మెతుకులే తిని బతకాల, ఆహారమే తిని బతకాల. ఎంత కష్టపడి ధాన్యాన్ని మూటలేకి తెచ్చి పెట్టినారు అని ఆ గింజ విలువ తెలుసుకోవాలి.